ఆశ్రమం నుంచి చిన్న స్వామీజీ వచ్చారంట. ఇప్పుడు ఏం చేయాలి? ఆకలిస్తే అన్నం పెడతా, అలి చూస్తే ఆయులు పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా బుల్లోడా. ఏంటి స్వామీజీ ఎలా ఉన్నారు? రాసివా, నేను లక్షణంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? పూజ వచ్చినప్పటి నుంచి నేను లక్షణంగా ఉన్నాను. ఎవరా పూజ? అదే స్వామీజీ పంపించారు కదా ఆశ్రమం నుంచి. ఓహో, కుక్క పిల్ల. స్లిప్ ఆఫ్ ది టంగ్ లో కూడా మాట్లాడండి, పెదనాన్న బాధపడతారు. పడితే ఆయనకి అదంటే చాలా ఇష్టం. అదంటే అదే కుక్క పిల్ల. ఆ మాట అనకన్నా ఇప్పుడే చెప్పానుగా. పూజ పూజ పూజ. అవును, అదేంటి సంబంధమే లేకుండా పూజ అని? అన్నిటికీ సంబంధం ఉంది. మీరు మాత్రం పెదనాన్న ముందు కుక్క అన్న పదం వాడకండి, ఓకేనా? ఓకే, అర్థమైంది. ఓకే, అర్థమైంది, మర్చిపోకండి. అర్థమైంది. నేను చూసుకుంటాను, వెళ్ళు. నమస్కారం స్వామి. సౌఖ్యమే కదా? సౌఖ్యమే. స్వామీజీ ఎలా ఉన్నారు? ఆయనకే దివ్యంగా ఉన్నారు. నమస్కారం. నమస్తే. చండీ యాగం ప్రసాదం స్వామీజీ ఇచ్చి పంపించారు. చాలా సంతోషం. కూర్చోండి. లోపల పెట్టు. నమస్కారం స్వామీజీ, కాఫీ తీసుకోండి. లక్ష్మి, పూజ ఎక్కడుంది? లోపల ఉన్నట్టుంది, పిలుస్తాను. పూజ. స్వామీజీ పూజ గురించి ఏమైనా అడిగారా? మీకు బాధ్యత అప్పగించిన తర్వాత ఆ విషయం గురించి ఆయనకి దిగులే లేదు. మీ సంరక్షణ గురించి ఆయనకి తెలియదా? నిజం చెప్పాలంటే మా ఇంట్లో అందరితో బాగా కలిసిపోయింది. చాలా మంచి అమ్మాయి. అమ్మాయా? అది మగది కదా. బాగా తింటున్నట్టుంది, కొద్దిగా బొద్దుగా అయింది. మాకెందుకో వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందనిపిస్తోంది. సరిగ్గా తినడమే లేదు, సిగ్గుపడుతున్నట్టుంది. సిగ్గుపడుతోందా? అంత గందరగోళంగా ఉందే. కొరుకుతోందా? ఆ? కొరకటం ఏంటి? కొరకటానికి తనేమైనా చిన్నపిల్ల? పెళ్ళిడొచ్చింది కదా. పెళ్ళిడా? వీళ్ళకేమైంది? స్వామీజీ పూజకి ఏదైనా సంబంధం చూస్తున్నారా? కుటుంబం మొత్తానికి పిచ్చెక్కిందా? ప్రస్తుతానికి స్వామీజీ దాని గురించి ఆలోచించలేదు. వచ్చే వైశాఖ మాసంలో పూజకి ఓ మంచి జోడిని చూడాలి. అయ్యయ్యో, చిత్తకార్తె ఎండల్లో జోడి మంచిది కాదండి. స్వామీజీ ఒప్పుకుంటే ఓ మంచి జోడిని చూసి కట్టబెట్టాలి. కట్టేస్తే కోపం వస్తుంది, ఫ్రీగా వదిలేయండి. ఫ్రీగా వదిలేయండి. అసలే రోజులు సరిగ్గా లేవు. ఫ్రీగా వదిలేస్తే జరగకూడదు ఏదైనా జరిగితే. జరగకూడదు ఏం జరుగుతుంది? అలా అయితే మీ ఇంట్లోనే కట్టిపడేయండి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా మేము స్వామీజీకి మాట చెప్పి చేస్తే మంచిది కదా. పాపం అమ్మా నాన్న లేని పిల్ల. కరెక్ట్. అమ్మా నాన్న లేని పిల్ల ఇంకాసేపు ఇక్కడే ఉంటే నాకు పిచ్చెక్కుతుంది. నేను బయలుదేరతాను. మంచిది, ఇక నేను సెలవు తీసుకుంటానండి. మంచిదండి. ఈ అమ్మాయి ఎవరు? ఎవరు? తన మా ఇంట్లో పని మనిషి, పేరు సుజాత. ఓహో, పిల్ల లక్షణంగా ఉంది. అయ్యో, ఏమైంది? నువ్వింకా బయలుదేరలేదా? బయలుదేరుతున్నాను అన్నయ్య. అందరూ సైలెంట్గా ఉన్నారేంటి? శివ, నువ్వు పిల్లల్ని ఇంకా స్కూల్కి తీసుకెళ్లేదా? ఇదిగో వెళ్తున్నాను పెదనాన్న. సరే, వస్తాను. దీన్ని ఎవరు పాల్గొట్టారు?
చెప్పండి, దీన్ని ఎవరు పగలగొట్టారో? మిమ్మల్ని అడుగుతున్నాను. అందరూ సెలవులో నిలబడ్డారేంటి? ఇప్పుడు చెప్తారా లేదా? నేనే పగలగొట్టా అంకుల్. నువ్వా? చెయ్యి తగిలి తెలియక ఎంతో ఈజీగా తెలియక పాల్గొట్టానని చెప్తున్నావు. ఎన్ని సంవత్సరాలుగా దాన్ని నా ప్రాణప్రదంగా దాచిపెట్టుకుంటూ వచ్చానో తెలుసా? అసలు దాని విలువ ఎంతో తెలుసా నీకు? స్వామీజీ ఆశ్రమం నుంచి వచ్చానని చెప్పావు, కానీ పరే వాళ్ళని గెస్ట్గా వచ్చినప్పుడు ఎంత ఒద్దిగ్గా ఉండాలన్న విషయం కూడా తెలియదా నీకు? నిన్నేం తప్పులేదు. ఇంటికొచ్చిన గెస్ట్కి ఎంతవరకు చనువు ఇవ్వాలన్న తెలివుందే, అది నీకు లేకుండా పోయింది. నువ్వు పరాయిదానం అయిపోయావు. అందుకని నిన్నెంతటితో వదిలేస్తున్నాను. బావగారు, చెప్పమ్మా. షీల్డ్ పగలగొట్టింది పూజ కాదు, నేనే. ఆగు పూజ. సుందరి జరిగిన విషయం చెప్పింది. ఎందుకమ్మా నింద నీ మీద వేసుకున్నావు? రఘు అంకుల్ అంటే ఈ ఇంట్లో అందరికీ ఎంత మర్యాద ఉందో అంత భయం కూడా ఉంది. కింద పడి పగిలిపోయిన గాజు షీల్డ్ కన్నా మల్లె పువ్వు లాంటి మనసు ఈ ఇంట్లో ఉన్న అందరిది. కోపంలో మీరు సుందరి ఆంటీని ఏదైనా అంటే ఆవిడ పాపం ఎంత బాధపడేవారో. ఆ తర్వాత అది తలుచుకుని మీరు ఎంత బాధపడతారో నాకు బాగా తెలుసు అంకుల్. అందుకని పగలగొట్టింది నేనేనని అబద్ధం చెప్పాను. చేసిన తప్పు ఒప్పుకోవడానికి నిజాయితీ కావాలమ్మా, కానీ చేయని తప్పుని తన మీద వేసుకోవడానికి పెద్ద మనసు కావాలమ్మా. అలాంటి నీ మనసుని అందరి ముందు నేను నొప్పించాను. నన్ను క్షమించమ్మా. అంకుల్. లేదమ్మా, చిన్న మాట తేడాతో చెల్లాచెదురైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ కుటుంబమే నా లోకమమ్మా. ఎప్పుడైతే ఈ కుటుంబంలో ఎలాంటి మనస్పర్ధలు రాకూడదు అని నువ్వు అనుకున్నావో అప్పుడే ఈ కుటుంబంలో నువ్వు ఒకదానివైపోయావు. మీ తర్వాతి తరంలో మొదటి వారసుడైన శివకి ఎలాంటి అమ్మాయిని భార్యగా తీసుకురావాలని మీరు కోరుకుంటున్నారో నాకు తెలుసు. అందుకని మన ఊరు నుంచి యునైటెడ్ స్టేట్స్ వరకు ఉన్న అమ్మాయిలందరినీ జల్లెడ పట్టి తీసుకొచ్చాను. జల్లెడ పట్టడం ఒకటి ఉంచండి, బాగా కలిసిపోతారు కదా. కలిసిపోతారు. శివ, కాఫీ తాగండి. ఆర్ యు రెడీ? మీరేం చెప్పినా ఓకే పెదనాన్న. ఇదిగో ఇప్పుడు వచ్చేస్తాను. ఈ అమ్మాయి పేరు టబు. చిరుతలాగా పరిగెడుతుంది. ఎవరితో? కుర్రాళ్లతో కాదులేండి. ఊరుకోండి. పరుగు పందెంలో స్పోర్ట్స్ ఉమన్. ప్రపంచ పోటీలో కూడా నెగ్గింది. ఇంటి పట్టున ఒద్దిగ్గా ఉండే అమ్మాయిని చూడండి. ఇలా పరుగులు పెట్టే అమ్మాయి అయితే వద్దు. కరెక్ట్. ఓకే, రిజెక్టెడ్. ఈ అమ్మాయి పేరు సౌమ్య. సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మ ఐఏఎస్, నాన్న ఐపీఎస్. మన శివకి ఈ అమ్మాయి అయితే కరెక్ట్ మ్యాచింగ్. ఎరా, నీకు నచ్చిందా? ఓకే, సూపర్. కళ్ళు మూసుకొని 90 మార్కులు ఇచ్చు. అన్నయ్య దానికి ఒప్పుకున్నాడు. ఓకే ఓకే, బాగుంది కదా. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్క నిమిషం, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. రేయ్, పిల్ల నచ్చిందో లేదో చెప్పి అప్పుడు వెళ్ళరా. వెళ్ళొచ్చు చెప్తాను. చెప్పేసి వెళ్ళరా, ప్లీజ్. రేయ్, రేయ్, ఇది చూడు, ఇప్పుడు వెళ్ళమంటున్నాను కదా. పడుతున్నాడు. ఏమైంది? ముఖ్యమైన పనిలో ఉన్నానుగా, అంత అర్జెంట్ ఏంటి? నువ్వు అసలు మనిషివేనా? ఏం నేను తప్పు చేశాను? ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశానని చెప్పవలేదా? అవును, అయితే ఇప్పుడు ఏమంటావు?
ఏమంటావా? ఆ అమ్మాయి కోసం వెయిట్ చేయకుండా ఇంకో అమ్మాయిని చూస్తావా? ఏదో ఒక అమ్మాయిని చూసాం, అందుకని ఆ అమ్మాయి కోసం లైఫ్ అంతా వెయిట్ చేయగలమా? సపోజ్ తను దొరికినా నన్నే లవ్ చేస్తున్నాను ఏంటి గ్యారంటీ? ఏదో చూసావా, మర్చిపోయామని సరిపెట్టుకోవాలంతే. ఇది చెప్పడానికి పిలిచావా? కొంచెం ఉండు. ఏంటి? ఆ రోజు వెన్నెల్ని చూసి పాట కూడా పాడు. ఆ రోజు నా మూడు బాగుంది, పాడాను. ఒకే ఒక ఫోటో చూసి తనే నా లైఫ్ పార్ట్నర్ అని నువ్వెలా ఫిక్స్ అవ్వగలవు చెప్పు? ఇంకా బ్యాలెన్స్ ఫోటోలోనేమో చూసానమంటావా? అయ్యో, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి? ఒక అమ్మాయిని డైరెక్ట్ గా చూడాలి. చూసిన వెంటనే నీ మనసులో అనిపించాలి తను నా కోసమే పుట్టిందని.